వెల్కమ్ బ్యాక్. డబ్బులకి ఆశపడిన వాళ్లే పార్టీ మారుతున్నారన్నారు అంబటి రాంబాబు. టీడీపీ మాత్రం అభివృద్ధి చూసి పార్టీ మారుతున్నారని చెప్పుకు తిరుగుతుందని విమర్శించారు. దేవుడి మీద ప్రమాణం చేయాలని అంబటి సవాల్ విసిరారు. 2019 నుంచి 2024 వరకు టీడీపీ ఎమ్మెల్యేలను వైసీపీ నేతలు ఎలా కొన్నారో దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పాలని కేంద్ర మంత్రి పెమ్మసాని కౌంటర్ ఇచ్చారు. నేను కూడా లైన్లో ఉన్నాను. ఆయన పేరేంటి, వేణుగోపాల్ రెడ్డి గారు కూడా లైన్లో ఉన్నాడు, అప్పిరెడ్డి కూడా లైన్లో ఉన్నాడు, డైమండ్ కూడా లైన్లో ఉన్నాడు, మేయర్ కూడా లైన్లో ఉన్నాడు. అందరం లైన్లో ఉన్నాం వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి. ఎందుకు ఈ పిచ్చి మాటలు? డబ్బులకి ఎవడు ఆశపడ్డాడో వాళ్ళ లైన్లో ఉండి ఉంటాడు. ఇప్పుడు ముగ్గురు ఆశపడ్డారు, వెళ్ళారు. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పమని మళ్ళీ మన మాట. డబ్బులు ఇవ్వకుండానే అభివృద్ధి చూసి వచ్చారని ఎందుకు ఈ పిచ్చి కథలు, పిట్ట కథలు? అంబటి రాంబాబు గారిలా నేను మాట్లాడలేను. మా గుంటూరు వెస్ట్ లో 2019, 24 మధ్య మద్దాలగిరి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. ఆయన ఎలా వెళ్లారంట, ఆ రోజు కొన్నారా వాళ్ళు? అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి మొత్తం 30% మందు మీద కమిషన్, ఇవన్నిటి మీద వాళ్ళందరూ ప్రమాణం చేసి చెప్తే డెఫినెట్ గా మేము కూడా వచ్చి ప్రమాణం చేసి చెప్తాం.